చైనాలో ఒక కొత్త ట్రెండ్ సోషల్ మీడియాను తుఫానుగా తీసుకుంది. ఇక్కడ ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంపులతో ప్రసూతి ఫోటో షూట్లు చేస్తున్నారు. దేశంలో జననాల రేటు తగ్గుతున్నప్పటికీ, వివాహాల రేటు తగ్గుతున్నప్పటికీ, వారి జీవితంలోని మాతృత్వ క్షణాలను అనుభవించాలనుకుంటున్న వారు ఎంతమందో. వారిలో ఎక్కువగా కౌరం దశలో ఉన్న యువతులే ఉండటం విశేషం. ప్రస్తుతం చైనాలో ఒక వింత ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యువతులు, పెళ్లి కాని మహిళలు గర్భవతి కానప్పటికీ నకిలీ గర్భం ధరించి ప్రసూతి ఫోటో షూట్స్ కు ఫోజులు ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ను ప్రీసెట్ ఫోటో షూట్ అని పిలుస్తున్నారు. ఇందుకోసం నకిలీ గర్భం బెల్లీలను ఉపయోగిస్తున్నారు. ఈ ట్రెండ్ కి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. పాత తరం ప్రజలైతే ఈ ధోరణిని చూసి ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న కారణాన్ని ఒక యువతి వివరిస్తూ, యవ్వనంగా స్లిమ్ ఫిగర్ కలిగి ఉన్నంత కాలం జీవితంలోని భాగాన్ని జీవించాలనుకుంటున్నాను అని ఇకిలిస్తూ చెప్పింది. అందుకే ఫేక్ పొట్ట వేసుకొని ఈ ఫోటో షూట్ చేశానని ఆమె ఒక పోస్టులో రాసుకొచ్చారు. ఫేక్ బేబీ బంప్ వేసుకొని ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేయించుకుంటున్న అమ్మాయిల్లో ఎక్కువ మంది 20 ఏళ్ల లోపు మహిళలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం దేశంలో తగ్గుతున్న జననాల రేటు, వివాహాల రేటు కారణంగా చైనా ఇబ్బంది పడుతోంది. యువతను డేటింగ్, పెళ్లి, పిల్లలను కనేందుకు ప్రోత్సహించేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఇలా ఫేక్ మెటర్నిటీ ఫోటో షూట్ చేయడం విచిత్రమే. కానీ ఈ వింత ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.